హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌని కందన్. టుడే స్పెషల్ వీడియో నేమ్ చూసే ఉంటారు, గుగ్గిళ్ళు అటుకులు పులిహోర. ఇది అత్తమ్మ స్పెషల్ రెసిపీ. ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ గుగ్గిళ్ళు నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే బాగా వాష్ చేసి కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి. గుగ్గిళ్ళు అంటే ఏం లేదు, శనగలు బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాగా పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి చిన్న ఉల్లిపాయలు, చాలా చిన్నగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఏంటంటే మనకి డైజెషన్కి కొంచెం సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను అన్నిట్లో జీలకర్ర వేస్తాను. కుదిరితే మీకు ఓకే సెట్ అవుతుంది అనుకుంటే అన్నిట్లో జీలకర్ర వేసుకోండి. ఏ ఏ కర్రీ చేసినా వేసుకోండి, జీలకర్ర డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం మినుములు వేసుకోవాలి. మినుములు వేసుకొని ఆ తర్వాత పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, తాలింపులో వేసుకునే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు మినుములు ఏంటంటే దీంట్లోకి కొంచెం కరకరన అలాగ తినడానికి కొంచెం బాగుంటుంది. దానికోసం అవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కొంచెం సేపు ఫ్రై చేయాలి. కొంచెంసేపు బాగా ఉడికించిన తర్వాత ఇవేంటంటే అటుకులు ఒక అరగంట లేదంటే గంట మీకు నచ్చినంత బాగా నానబెట్టి కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసింది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై అయితే ఆ కారం పోతుంది, అవి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అత్తమ్మ ఏం చెప్తారంటే ఇవి చిన్న ఉల్లిపాయలు హెల్త్కి మంచిది అని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే చిన్న ఉల్లిపాయలు ఇంట్లో మ్యాక్సిమం వాడడానికి ట్రై చేస్తారు. నాకు అంత ఓపిక ఉండదు కట్ చేయడానికి, సో దానికోసం నేను పెద్ద ఉల్లిపాయలే తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, మనకు టేస్ట్కి తగినంత సాల్ట్, మనం ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు లేకుండా ఏ కర్రీస్ అయితే చేయను ఫ్రెండ్స్, నేను ఏ కూర అయితే చేయను. ఎందుకంటే మనం ఆంధ్ర కాబట్టి మనకు కావాల్సిందే కలర్. ఆ కలర్ మనం వేసే పసుపు వల్లే వస్తుంది కాబట్టి ఆ పసుపు అయితే నేను దేంట్లో కూడా స్కిప్ చేయను. బాగా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బాగా మగ్గితే, ఉల్లిపాయలు ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉడకబెట్టిన శనగలు ఇందులో వేసి బాగా ఒక 2 మినిట్స్ బాగా కలపాలి. 2 మినిట్స్ అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కొంచెం వెళ్ళిపోయే వరకు కలపాలి. కలిపిన తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టి కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న అటుకులు అందులో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత అవేంటంటే అందులో ఉండే వాటర్ కొంచెం పోయే వరకు ఒక 2 మినిట్స్ హీట్లో ఉంచాలి. హీట్లో ఉంచిన తర్వాత నిమ్మరసం, పులిహోర కదా దానికోసం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మనం చేయాలనుకున్న గుగ్గిళ్ళు అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి నెక్స్ట్ మరిన్ని వీడియోలు మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.